అందరికీ నమస్కారం అండి. నేను 378 రోజండి అది. రాత్రి పగళ్ళు కూడా నా ఆస్తిని కాపాడుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఇక్కడే ధర్నా చేస్తున్నాను. శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. నా డాక్యుమెంట్స్ అయితే పక్కా డాక్యుమెంట్స్ అయితే ఇక్కడే పెండింగ్ ఉన్నాయండి. ఆ డాక్యుమెంట్స్ కనిపెట్టడం కోసం ఆ అధికారుల్ని ఏమైనా సరే మంచితనంగా మార్చాలనే ఉద్దేశంతోనే నేను ఆఫీస్ ముందు నేను ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుందండి. కనీసం నా బాధనైనా నా ఇబ్బందులైనా అర్థం చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే తాపత్రయం. అది 40 ఎకరం పొలం చాలా దౌర్జన్యంగా, చాలా అక్రమంగా డైరెక్ట్ సేల్ చేసేస్తున్నాను రిజిస్ట్రేషన్ అండి. నా పేరున పాస్బుక్లు అడంగలన్నీ నా పేర్లు ఉండగా నా భూమిని వేరే ఒకరికి చేసేస్తున్నారు. దీనికి సపోర్ట్గా బంటుమిల్లి సబ్ రిజిస్టర్ శేఖర్ బాబు, ఈ ల్యాండ్ గ్రాబర్లు అందరూ కూడా ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పెట్టారంటే మా రిజిస్టర్ ఆఫీస్ బంటుమిల్లి ఎస్ఆర్ వస్తుంది మెయిన్ ఆఫీసు. ఇక్కడ డాక్యుమెంట్ పెట్టారు, అక్కడ అప్రూవ్ ఇచ్చారు, అక్కడ అప్రూవ్ ఇచ్చాడు పాస్ ఆఫీస్లో. ఆ డాక్యుమెంట్ నెంబర్ చెప్పంటున్నాం మేము. ఎవరు ఏం తెలియదని వదిలేస్తున్నారు. అంటే నేను 100% అయితే కంపల్సరీ మొగల్తూరు రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే పెండింగ్లు ఉన్నాయి. ఆఫీసులో లేవని ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ ఆఫీసులో అయితే లేవని చెప్పి బదిలిచ్చారు మనకి. అయితే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయనేది నాకు క్లారిటీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది ఇవ్వాలి కాబట్టి రేపైనా సరే డాక్యుమెంట్ స్కాన్ చేస్తారు. అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు ల్యాండ్ గ్రాబర్లు. వాళ్ళని ఆపడానికి నేను అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. న్యాయం గెలవాలి, న్యాయం గెలుస్తుందని అనుకుంటున్నాను. కంపల్సరీగా ఆ విధంగా నేను ఫైట్ చేస్తున్నానండి. నా ప్రాణం పోయినా నేను బట్టి వదులుకోను, ఇలాగే ఫైట్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి నా కుటుంబం కోసం నేను ప్రాణం త్యాగం చేస్తాను. అసెంబ్లీ గేటు ముందు నేను మీ అందరికీ చెప్తున్నాను, అసెంబ్లీ గేటు ముందు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. నా 40 ఎకరం పొలం పోతుందండి. ఇదైతే వాస్తవం. ఎకరం 2 ఎకరాలు కాదు. నా కుటుంబం కోసం నేను చాలా కష్టపడతాను. ఆర్నెస్లు ఇంటికి వెళ్ళకుండా రాత్రి వాళ్ళు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళ పేర్లు రాసి అసెంబ్లీ గేటు ముందు, ఎవరైతే అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేశారో వాళ్ళందరి పేర్లు రాసి అసెంబ్లీ గేటు ముందు నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. అందరికీ నేను ముందే ఇచ్చే సమాచారం. దయచేసి నా బాధ, నా ఇబ్బంది అర్థం చేసుకుని డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయమని నేను గవర్నమెంట్ వారిని ప్రాధాన్యపడుతున్నాను అండి. దీనిపై పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఒకసారి విచారణ జరపండి. విచారణ చెప్తే అన్నీ బయటకు వచ్చేస్తాయి. ప్లీజ్ నా ఇబ్బంది అర్థం చేసుకోండి. డాక్యుమెంట్స్ అక్కడ మొగల్తూరు ఆఫీస్లోనే ఉన్నాయి. అవి రిఫ్యూజ్ చేయండి. నా డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అడంగల్ పాస్బుక్లు నా పేర్లు ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కొద్దిగా మీరు అర్థం చేసుకోండి ప్లీజ్.